प्रतिरंतु देवके तांपोर्पयामि विदामोहये भयं भगमित्रमदितिं दक्षमश्रिधम्मा अर्धवनं वरुणकं सोममतिनाथरपतिविनात्वा विश्ववेदाः स्वस्ति नस्तारित्वा अरिष्टने मेहे स्वस्तिना बृहस्पतिर्दधा आपदां हरते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदः शंभो शंकरः అయినప్పటికీ చివరికి చాలా ప్రయత్నాల తర్వాత మేమెప్పుడు కూడా చట్టానికి సహకరిస్తాం. చట్టాయ సహకారం లేకపోతే ఇవాళ అవి మేము చేసే వాళ్ళమే కాదేమో. మొత్తానికి మీ యొక్క చాలా హ్యాపీ మేడం. ఈ మిగతా కార్యక్రమం సీసీ కెమెరాస్ ఓపెనింగ్ కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఉన్నారు అని చెప్తున్నారు. సో మీరు నిర్మల్ లో అన్ని కాలనీలకి ఆదర్శంగా నిలిచినందుకు మీ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. 1.5 year లో ఫస్ట్ సీసీ కెమెరాస్ ఓపెనింగ్ నిర్మల్లో, వేరే దగ్గర ఓపెన్ చేశాం కానీ నిర్మల్లో చేయలేదు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు రకరకాల దొంగతనాలు కొత్త పొందలు తొక్కుతున్నాయి. ఎట్లా అంటే కొంతమంది పేకాటకు అలవాటు పడి ఓడిపోయి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇదివరకంటే దొంగలంటే సెపరేట్ గా ఉండేవాళ్ళు, వాళ్ళే వచ్చేవాళ్ళు, వాళ్ళే చేసేవాళ్ళు. వాళ్ళు కొన్ని దొంగతనాలు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు చైన్ స్నాచింగ్ అంటే కొంతమంది, ఇల్లు దొంగతనం అంటే కొంతమంది, బైక్ దొంగతనం అంటే కొంతమంది. ఇప్పుడు అట్లా కాదు, ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇలాంటి టైంలో మనకి సీసీ కెమెరాస్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి. ఇది ఓపెనింగ్ ముందే ఆల్రెడీ ఒక కేసు మనం మంచిగా డిటెక్ట్ చేశాము. అది కాకపోతే మనకి వేరే ఇబ్బంది కలిగి ఉండేది. సో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. పాడైపోయిన వెంటనే సర్వీసింగ్ చేయడము, ఎందుకంటే పెట్టిన ఉపయోగం లేదు. మీరు 2.5 లక్షల వరకు ఖర్చు పెట్టారు, దానికి మంత్లీ కరెంట్ కూడా ఎంత అవుతుంది. సో ఒక పని చేసినప్పుడు దాన్ని కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళినప్పుడే దాని ఫలితాలు మనకి దొరుకుతాయి.